నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నందమూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. కొందరు తాము ఎన్టీఆర్ వారసులమని చెప్పుకుంటూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఏపీ హత్య రాజకీయాలకు నిలయంగా మారిపోయిందన్నారామె. అటువంటి మహనీయుడు వారసులమని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మను నేను వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సామాన్యుడు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతాడో, ఎక్కడ శాంతి సందేశం అందుతుందో, ఎక్కడ హింసా రాజకీయాలు లేకుండా ఒక ప్రశాంతత వస్తుందో, అటువంటి ఆ స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించు తండ్రి అని చెప్పి నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాక్యాలను తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని, అక్కడ అమరావతి రైతులకు మేలు జరగాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ